కలుపు తీస్తున్నాము, దున్నుతున్నాము, అన్నీ చేస్తున్నాము. కొద్దిగా ఎరువు ఎక్కువ వేసుకుంటుంటే విపరీతమైన దిగుబడులు వస్తుంది సార్. సైజు రావాలి. ఈ సైజు వస్తుంటే కాయ కలర్ గిలర్ కానీ ఈ పొడుగు వస్తుంది, లావు వస్తుంది. దానికంటే ఎక్కువ ఉంది సార్ మన నీలాది. అదే ఇవన్నిటికీ చేంజ్ కనపడుతుంది. మనదేమంటే 45 days అయిన తర్వాత నాటినా నేను నార కొద్దిగా 30 వాళ్ళు ఏం చేశారంటే అదే నార 36 రోజులకే నాటినారు. 36 రోజులకు నాటినారు. కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, తొందరగా 40 మీద పోవాలి సార్. అంటే ఆ క్లైమేట్కి, ఏప్రిల్ క్లైమేట్కి, అదే ఏ క్లైమేట్కి అయినా సరే ఈ క్లైమేట్ అంటే ప్రాబ్లం ఉండదు సార్, అంత ఉండదు. కానీ కొద్దిగా నెల తక్కువ పోవాలి కదా. మరీ లేత దీన్ని పెట్టినామంటే నెల తక్కువ 40 days ఖచ్చితంగా ఉంటుంది. 40 మీద విత్తనం బాగుందంటే కొద్దిగా మనకి ఖర్చు కూడా తగ్గుతుంది సార్. కొట్టే మందులు కూడా కొద్దిగా తగ్గించుకోవచ్చు. మేమేం చేస్తామంటే ఏదైనా మంచిగా వచ్చిందంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళు అడిగిన వాళ్ళు సజెషన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కొత్త ఇప్పుడు ఇంకో సీడ్ కొత్తది తీసుకున్నాం. 1 ఎకరా పెట్టుకుంటాము, కొత్తగా వచ్చిన సీడ్ను ఒక 10 సార్లు అట్లా నాటుకుంటాము. అది బెటర్ అయింది అనుకో నెక్స్ట్ ఇయర్ దాన్ని పోతాం. మీరు ఇంకా సరిగ్గా వాడలే అంటే మన మిర్చికి వేరే ముందే వాడడం, కానీ ఈ అనదర్ క్రాప్ ఈ అదే ఏమన్నా అంటే దేనికైనా కానీ ఏదో వాడుతున్నామంటే వాడుతున్నాము అంతవరకు చేసుకుంటున్నారు. కానీ పర్ఫెక్ట్ వాడితే మాత్రం ఇప్పుడు ఏంటి, తమిళనాడుకు పోయిన తర్వాత 7 ఉండేదాకా సాంపిల్ మంది అయితే నీ దగ్గర ఇవ్వాలి, నువ్వు కొట్టుకోవాలి. కొట్టుకుని నువ్వు ఎట్ట కొట్టుకుంటావు? లేదు నువ్వు ఎట్ట కొట్టుకుంటావు, ఏం చేసుకుంటావు నాకైతే తెలియదు. నువ్వు చెప్పిందే నేను వినుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు, మనమే ఆడ అన్ని మేము పెట్టేస్తున్నాం. చూసినా సార్, అందుకే నేను వస్తాను. ఎంత దిగుబడి కావాలంటే అంత దిగుబడి వస్తుంది. కొద్దిగా రైతులు కొద్దిగా ఎరువులనే పోతున్నాం, కానీ కలుపు తీస్తున్నాము, దున్నుతున్నాము, అన్నీ చేస్తున్నాము. కొద్దిగా ఎరువు ఎక్కువ వేసుకుంటుంటే విపరీతమైన దిగుబడులు వస్తుంది సార్. మన కాన్సెప్ట్ కూడా అదే సార్. పంట ఎక్కువ వచ్చిందంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు రేటు డౌన్ అయినా కూడా ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు సరిపోతుంది. ఈడేమో రేట్లు లేని అంటేనే ఇక జోలిగా పోగొచ్చినారు కదా. పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు సార్. రేట్లు లేదు కదా, ఏం చేయాలని. మందులు సహకరియాలి, వాతావరణం సహకరియాలి. వాతావరణం సరే ఇట్టని చెప్పేందుకు లేదు, అట్టని చెప్పేందుకు లేదు. మందులు ఎంతగా పని చేసినా కానీ వాతావరణం అనుకూలం లేకపోతే కొద్దిగా కష్టమే సార్. అనుకూలం బాగా వాతావరణం ఉండి మందులు పని చేయలేదన్నా కానీ కష్టమే. తెగుళ్ళు వచ్చినాక కొట్టాలి అంటారు. వచ్చిన తర్వాత ఎట్లా పోతుంది సార్? అది వచ్చిన తర్వాత పోదు. ఉంటాయి అంతవరకే. ఈ రోజు పురుగు లైట్ కనపడిందంటే పొద్దున కల్లా నాశనం చేస్తుంది. అది దాని పని 24 hours లోపల దాని పని అది తినడమే. పెద్దగా అయిన తర్వాత ఈ పక్క కొమ్మలు పోయిన తర్వాత ఇది అడ్డం ఉండే మాత్రం కష్టమే. ఇంకో 3వ తారీఖు నుంచి ఇది కోసేకి కూడా పాసిబుల్ కాదు సార్. ఇది అనుకుంటుంది అదే ఇది ఇప్పుడు ఈ కొమ్మలు ఇట్నే వచ్చేదే కదా. మనం చూసుకునేది ఎప్పుడైనా కానీ ఇదే కదా సార్. అదే ఇక్కడే స్టార్ట్ అండి. ఇక్కడ ప్రాబ్లం జరిగిందంటే కొట్టుకున్నామని అనుకుంటాం, కొద్దిగా ముడుచుకుంటాయి. ఖచ్చితంగా వారానికి కొట్టుకుంటే లేదు నారు నాటుకునే ముందుగానే కొట్టేసి నాటుకుంటే అది మనం ముంచి పెట్టండి. నాటేటప్పుడు నాటుకుంటే మీకు అది ఆ విల్ట్ అనేది రాదు. వ్యవస్థ కూడా తొందరగా
డెవలప్ చేసుకుంటారు సార్. బలం ఉన్నాయి కదా. పోయిన సంవత్సరం ఆడన్న విల్ట్ వస్తుంది సార్. ఈ ఏడాది పెట్టినాం కదా, ఆ విల్ట్ అయితే కొద్దిగా తగ్గిపోయింది సార్ మొత్తానికి. రాదు రాలేదు సార్ ఇంతవరకు. చూస్తూనే ఉన్నాం. మీకు కాయలు పొడుగు రావాలన్నా లావు రావాలన్నా కానీ ఆకులు ఎంత ఎక్కువ ఉంటే వెడల్పు ఎంత ఎక్కువ ఉంటే వెడల్పు ఉంటుంది, ఆకుల సంఖ్య కూడా ఎక్కువ ఉండాలి. అంటే వెరైటీ కూడా వైటే సార్. వెరైటీ ఇప్పుడు బ్లాక్ వెరైటీ ఉంటుంది సార్ మామూలుగా. కారంకాయ ఇప్పుడు పండు మిరకాయ వచ్చేసి బ్లాక్ వస్తుంది స్టార్టింగ్లోన. అవి కూడా ఏమైతే అంటే మన మందులు కొట్టేపాటికి బ్లాక్ అంటే బ్లాకే ఉంటుంది, షైనింగ్ ఉంటుంది, నీట్గా స్ట్రైట్గా ఉంటుంది, పైన కుదుములు లేకుండా ఉన్నట్లుగా నీట్గా ఉంటుంది సార్ ఫినిషింగ్. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.